బీజేపీలో ఆమ్ ఆద్మీ రాజ్యసభ పక్షం విలీనం పూర్తయింది. విలీన ప్రక్రియకు రాజ్యసభ చైర్మన్ ఆమోదం తెలిపారు. 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం విలీనానికి 3/200 మెజారిటీ అవసరం. ఆమ్ ఆద్మీకి చెందిన మెజారిటీ ఎంపీలు బీజేపీలో విలీనం కావడంతో అనర్హత వేటు ఉండదని తెలుస్తోంది. ఇక నిన్న రాజ్యసభ చైర్మన్ ని కలిసి బీజేపీలో విలీనం అవుతున్నట్టు ఎంపీలు లేఖ అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభలో 10 మంది, లోక్సభలో 3 ఉండేటటువంటి పార్టీ సభ్యులు, దాదాపు నిన్న రాజ్యసభలో ఉండేటటువంటి 3/2 వంతు రాజ్యసభ సభ్యులు దాదాపు 7 మంది రాజీనామా చేస్తూ మరి పార్టీని విలీనం చేస్తున్నట్లుగా కూడా ప్రత్యేకంగా ఇటు లేఖను కూడా ఇవ్వడం జరిగింది రాజ్యసభ చైర్మన్కి. అందులో భాగంగానే దీనికి సంబంధించినటువంటి విలీనం కూడా పూర్తయింది. ఇదొక చాలా బిగ్ బ్రేకింగ్. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఢిల్లీ వేదికగా రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా అటు ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి చైర్మన్, దానికి పార్టీ స్థాపకుడు అనుకోవచ్చు కేజ్రీవాల్కి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పవచ్చు. నిన్నటి నుంచి కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులతో కూడా కీలక మంతనాలు కూడా రాత్రంతా కూడా జరిగాయి. దీనిపై అంటే న్యాయపరమైనటువంటి సలహాలు కూడా తీసుకుంటూ వీరికి సంబంధించినటువంటిది అంటే రాజ్యసభలో ఉండేటటువంటిది ఇక్కడ అంటే పార్టీ విలీనం చేస్తున్నాము అన్నటువంటిది ఒక కీలక ప్రకటన రాఘవ చెద్దా ఇచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అటు న్యాయపరమైనటువంటి సలహాలతో కూడా ఒకవైపు చేస్తున్నటువంటిది అటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, కీలక నేత మనీష్ సిసోడియాతో కూడా చాలా కీలకమైనటువంటి చర్చలు జరుపుతున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే స్పోక్స్ పర్సన్ ఒక్కొక్కరుగా బయటికి వచ్చి అటు రాఘవ చెద్దాపై విమర్శలు చేస్తున్నటువంటిది. కానీ 10 మంది అంటే 10వ షెడ్యూల్ ప్రకారంగా, నిబంధనల ప్రకారంగా పార్టీని ఏదైతే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది ఇటు విలీనం చేస్తున్నట్లు కూడా ప్రత్యేకమైనటువంటి రాజ్యసభ చైర్మన్కి లేఖ ఇవ్వడము, అనంతరం ఈరోజు విలీన ప్రక్రియ కూడా ముగిసింది. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా అటు అన్నా హజారే కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటు కేజ్రీవాల్పై ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి స్థితిగతులపై అయితే ఇక్కడ రాఘవ్ చెద్దా చాలా కీలకంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దాదాపు 15 సంవత్సరాలు పార్టీని స్థాపించి తమ చెమటోడ్చి పార్టీని నిలబెట్టాము, కానీ వారికి సొంత ప్రయోజనాల కొరకు ఆమ్ ఆద్మీ పార్టీ పక్కదో పట్టింది అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపు ఈరోజు ఉదయం కూడా కీలకంగా 2 ప్రధానమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఒకటి, 15 సంవత్సరాల మా కష్టాన్ని ప్రజల కొరకు పోరాడుతున్నాము, ఈ పోరాటాన్ని ఇక్కడితో ముగించాలి అని అంటే మేము ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉండి రాజ్యసభలో సైలెంట్గా ప్రశ్నించకుండా ఉండడమే ఒకటి. రెండవది, పార్టీ మారి దాదాపు ప్రజల కొరకు పోరాడేందుకు అటు రాజ్యసభకు సంబంధించినటువంటి అంటే ప్రజలకు సంబంధించినటువంటి పంజాబ్కు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా చర్చించేందుకు మాకు రాజ్యసభ వేదిక అన్నది అంటే ఈ 2 మార్గాల్లో 2వ మార్గాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. మాతో పాటు అంటే 6 రాజ్యసభ సభ్యులు, మిత్రులు అందరం కలిసి నిర్ణయం తీసుకున్న ప్రజల క్షేమం కొరకే ఈ విధమైనటువంటి అంశాన్ని తీసుకున్నామంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. కానీ మరొకటి సింధు, దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఏదైతే రాఘవ చెద్దా ఎప్పుడు కూడా అంటే ఒక మనకు ర్యాపిడో నుంచి అనుకోవచ్చు అనేక అంశాలపై కూడా ఎప్పుడు కూడా ప్రశ్నించేటటువంటి రాఘవ చెద్దా దాదాపు ఆయన ఫాలోవర్స్ దాదాపు నిన్న జరిగినటువంటి పరిణామాల అనంతరము ఈరోజు దాదాపు అంటే ఆయనకు ఉండేటటువంటి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 14.6 మిలియన్స్ ఉండేటటువంటి ఫాలోవర్స్ నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా 13.9 మిలియన్స్గా కూడా తగ్గిపోవడం జరిగింది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలపై నెటిజన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలతో నైతిక విలువలను పోగొట్టుకున్నాడు అంటూ కూడా రాఘవ చెద్దా అంటూ కూడా అటు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నటువంటిది. ఒకవైపు రాజకీయంలో తన మిత్రులతో సహా రాజ్యసభకు సంబంధించినటువంటి బీజేపీలో చేరడం ఒకవైపు, ఆయనకు సంబంధించినటువంటి పర్సనల్ ఇన్స్టాగ్రామ్ కూడా 24 గంటల్లోనే దాదాపు 13.9గా పడిపోయినటువంటిది. చాలా కీలకంగా ఆయన ఫాలోవర్స్ని మాత్రము తగ్గిపోయినటువంటిది. దాదాపు 7 లక్షల నుంచి 10 లక్షల మంది ఆయనను అన్ఫాలో చేసినటువంటిది. కానీ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అటు సంజయ్ సింగ్కి సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ 7 నమ్మక ద్రోహులను పంజాబ్ ఎప్పుడు మర్చిపోదు అంటూ కూడా, పంజాబ్ ప్రజలు మర్చిపోరాదంటూ కూడా
ప్రత్యేకంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి సందర్భము. కానీ బీజేపీ పార్టీలో విలీనంతో అటు కేజ్రీవాల్కి పెద్ద షాక్, దీనికి సంబంధించినటువంటిది అటు సీనియర్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలతో చాలా కీలకమైనటువంటి న్యాయపరమైనటువంటి న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీలో ఆమ్ ఆద్మీ రాజ్యసభ పక్షం విలీనం పూర్తయింది. విలీన ప్రక్రియకు రాజ్యసభ చైర్మన్ ఆమోదం తెలిపారు. 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం విలీనానికి 3/2 మెజారిటీ అవసరం. ఆమ్ ఆద్మీకి చెందిన మెజారిటీ ఎంపీలు బీజేపీలో విలీనం కావడంతో అనర్హత వేటు ఉండదని తెలుస్తోంది. ఇక నిన్న రాజ్యసభ చైర్మన్ ని కలిసినట్టు తర్వాత లేఖ అందజేశారు.